త్యాగరాయ గాన సభ చూడాలి అని అనుకుంటున్నారు గాయస్ నేను ఈరోజే స్టార్ట్ చేశాను బ్లాగ్స్ తీద్దామనేసి. సో నేను మీకు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు నాకు కామెంట్స్లో చాలా ప్లేసెస్ చెప్పారు. నీలోఫర్ కేఫ్ టెంపుల్, బాలాజీ టెంపుల్ అని, ఇందిరా పార్క్ అనేసి కొన్ని హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ని నేను విజిట్ చేస్తానని చెప్పాను. సో నాకు త్యాగరాయ గాన సభని విజిట్ చేయండి అని చెప్పారు. సో అది నాకు కొంచెం నియర్ మీలో ఉంటుంది. సో నేను మీకోసం త్యాగరాయ గాన సభ అనేది ఎలా ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నేను బయటకు వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను కాబట్టి ఇలాగే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను అలా వెళ్తున్నాను. సో కొంచెం రెడీ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఎందుకంటే స్టిక్కర్ పెట్టుకుంటే ఆడవాళ్ళకి అందం వచ్చేస్తుంది గాయస్. సో దట్స్ వై నేను వెళ్ళి మీకు ఆ ప్లేస్ ఎలా ఉంది, అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది అనేది చూపిస్తాను గాయస్. కంటిన్యూ విత్ మై వ్లాగ్. సో మనీ కూడా వస్తున్నాడు నా తమ్ముడు. ఇక ఇద్దరం కలిసి వెళ్ళి ఇప్పుడు బ్లాగ్లో నా తమ్ముడిని కూడా చూపిస్తాను గాయస్. మనీ కోసం వెళ్తున్నాను నేను ఇక్కడ. వచ్చేసాడు గాయస్. సో మణిరాజ్ వచ్చేసాడు గాయస్. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి త్యాగరాయ గాన సభని మీకు చూపించబోతున్నాము. సే హాయ్. వచ్చేసాం గాయస్ త్యాగరాయ గాన సభకి. రాగానే ఎంట్రన్స్లో ఇలా బోర్డు ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మనం. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే ఇదే త్యాగరాయ గాన సభ అనమాట. ఇది లైన్. ఈ లైన్లో నుంచి మనం వెళ్ళాలి. ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. త్యాగరాయ గాన సభ అనేది లుక్ లైక్ టెంపుల్లా ఉంటుంది గాయస్. చూడండి. నేనేమనుకున్నా ల్యాబ్కి రాలే కదా, దాని గురించి ఎవరైనా సార్ చెప్పులేమో. సమస్య ఏం లేదు. దేవుడు ఆనే ఉన్నాడు.